హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో అయితే సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి అన్నమాట. కామారెడ్డి డిస్టిక్లో మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి. మేమైతే ఓటు వేయడానికి ఓటు అయితే కంపల్సరీ వేయాలి కాబట్టి మేమైతే ఓటు వేయడానికి అయితే ఇంటికి వెళ్తున్నాం. మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి అయితే ఇంటికి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ వాళ్ళు మా ఇంటికి రావాలని ఇక్కడ వచ్చి రెడీ అయ్యి రండి ఇద్దరం మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్దాం అనేసి అనుకున్నాం. కానీ మా మమత వాళ్ళ హస్బెండ్ మా బావగారు అయితే లేట్ అవుతుంది, మేము జేబీఎస్లో వెయిట్ చేస్తాం అనేసి అయితే చెప్పారన్నమాట. మేము రెడీ అయ్యి జేబీఎస్కి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళని పికప్ చేసుకొని అయితే బయలుదేరినాం. యాక్చువల్లీ నేనైతే టీ ఎక్కువ పెట్టేసుకున్నా. ఈవినింగ్ టైంలో ఎక్కడైనా ఆగి టీ తాగుదాం అనేసి అయితే అనుకున్నాం అన్నమాట. ఇక్కడికైతే ఇక్కడ సైడ్కి ఆపి ఈ విధంగా అయితే మేమందరం కలిసి టీ తాగుతున్నాం అన్నమాట. యాక్చువల్లీ మేము ఏం ప్లాన్ చేసుకున్నామంటే, మీరు మా ఇంటికి రెడీ అయ్యి రండి, నేను వంట చేస్తా, తినేసి మా ఇంటి నుంచి బయలుదేరదాం అనేసి అయితే అనుకున్నాం. కానీ లేట్ అవుతుంది అనేసి మేము జేబీఎస్లో వెయిట్ చేస్తామన్నారనమాట. అక్కడ నుంచి అయితే ఈ విధంగా వెళ్ళినాం. టీ తాగేసి అక్కడ నుంచి బయలుదేరి పల్వంచలో మిర్చి బజ్జీ ఫేమస్ అంట. మా బావగారు అయితే అక్కడ నుంచి మిర్చి బజ్జీ అయితే తీసుకున్నారు. అప్పటికే టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అయింది. చలి కూడా స్టార్ట్ అయిందన్నమాట. చలి స్టార్ట్ అయింది. ఈ విధంగా అయితే మిర్చి బజ్జీ తీసుకొని వేడి వేడిగా మిర్చి బజ్జీ తినుకుంటూ అందరం ఈ విధంగా మాట్లాడుకుంటూ ఊరికైతే బయలుదేరి మా ఫ్రెండ్ మమత వల్లది సర్దాపూర్ అన్నమాట. మాది వచ్చేసి బంజపల్లి. పక్క ఊరు కాబట్టి ఈ విధంగా అయితే కలిసి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాం. మొత్తానికి అయితే ఈ విధంగా నిజంగా చలి అయితే ఊర్లో చాలా ఎక్కువ ఉంది. 5 నుంచే స్టార్ట్ అవుతుంది చలి. మొత్తానికి అయితే ఊరికైతే వచ్చేసినాం. ఇది వచ్చేసి సోమారిపేట అన్నమాట. మేము వెళ్ళిన రోజు బుధవారం కాబట్టి బుధవారం రోజు ఎవ్రీ బుధవారం మార్కెట్ ఉంటుంది. ఇక్కడైతే మార్కెట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ వాళ్ళ ఇంటికి సర్దాపూర్కి వెళ్ళినాం. సర్దాపూర్ వెళ్ళి అక్కడ వాళ్ళని డ్రాప్ చేసి మా మమత వాళ్ళని అయితే అక్కడ సర్దాపూర్లో వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మేమైతే రిటర్న్ అయినాం. రిటర్న్ అయ్యి మా ఊరికైతే బంజపల్లికి అయితే బయలుదేరినాం అన్నమాట. అక్కడ నుంచి మా ఇంటికి వచ్చేసరికి 6 అయింది. నేను దసరాకి వెళ్ళింది, మళ్ళీ 2 months అయింది మధ్యలో వెళ్ళక. ఇల్లంతా ముందుగా క్లీన్ చేసి, ఎందుకంటే అత్తమ్మ లేదు కదా, అత్తమ్మ ఉన్నప్పుడు నాకు ఇదంతా ప్రాబ్లం ఉండేది కాదు. మేము వస్తున్నామంటే ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టేది. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళగానే అంతా రెడీ చేసి ఇల్లంతా క్లీన్ చేసి నైట్ అయింది. నైట్ అయితే ఫుల్ సైలెన్స్ అన్నమాట. యాక్చువల్లీ ప్రచారం 8 days అయితే ఫుల్ ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు ఎలక్షన్ డ్యూటీ పోలీస్ వాళ్ళు కూడా వచ్చేసారు. అందరు బయట ఎవరు రాదు, ఎవరు తిరగదు అనేసి అయితే చెప్తున్నారంట. సైలెన్స్ బయటంతా. అండ్ చలి అయితే ఘోరంగా ఉందన్నమాట ఊర్లో అయితే. మేమైతే చూడండి ఎలా మొత్తం స్వెటర్స్, తలకి మంచిగా చున్నీ కట్టుకోవడం ఫుల్. అసలు చలి అయితే ఘోరంగా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్. మేమైతే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఓట్ వేయడానికి వెళ్తున్నాం. మా తోటి కోడలు అన్నమాట వీళ్ళందరూ. నేనైతే నిజంగా చెప్తున్నా, ఇది ఫస్ట్ టైం, ఎప్పుడు ఓట్ వేయలే, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. యాక్చువల్లీ నాకు మ్యారేజ్ కాకముందు నేను హాస్టల్లో ఉన్నా, ఎప్పుడు అటెండ్ కాలే నేను ఓటు వేయడానికి. అప్పుడు అసలు నాకు ఓటర్ ఐడియా లేదు, ఓటు హక్కు కూడా రాలేదన్నమాట. ఎందుకు అప్లై చేయలేమో ఏందో తెలియదు, కానీ నేను ఎప్పుడైతే ఓటు వేయలేదు. అండ్ మ్యారేజ్ తర్వాత ఒక 2 months ఇంటి దగ్గర ఉన్న తర్వాత ఇలా సిటీకి అయితే వచ్చేసిన హైదరాబాద్. అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయినా. ఎప్పుడు అటెండ్ కాలేదు. ఇదే ఫస్ట్ టైం నాకైతే నిజంగా ఫుల్. అంటే వాళ్ళకి చెప్తున్నా ఏముండదు, నాకు భయం వేస్తుంది. లోపల ఏం అడుగుతారు, ఎలా వేయాలి ఏమో తెలియదు కదా. వాళ్ళు ఏముండదు, వాళ్ళు చెప్తారు జస్ట్ మనం ఎవరికైతే ఇస్తామో దానికి ఇలా స్టాంప్ వేసేసి ఫోల్డ్ చేసి పెట్టేసి రావాలి అంతే అని చెప్తున్నారు. కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, నాకు కొంచెం భయమే. ఇక్కడ చూడండి అందరూ ఓటు వేసినాం అనేసి అయితే చెప్తున్నారు. అండ్ పోలీస్ వాళ్ళు అయితే దగ్గరికి ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఓటు వేస్తున్నారు. మాకైతే దగ్గర రానిస్తలేరు. నేను ఫస్ట్ టైం అసలు చూడడం. అండ్ అందరి ఫేస్లో ఆ టెన్షన్, ఎందుకంటే మా ఊరు నుంచి అయితే 6 members పోటీ చేసిరన్నమాట.
ఇక 6 మెంబర్స్‌లో అందరూ అసలు ఎంత టెన్షన్ పడుతున్నారు, ఎవరికేస్తున్నారు అనేది అసలు ఎవరిని అడిగినా చెప్పట్లేరన్నమాట వాళ్ళు. ఇంకా అందరూ చాలా టెన్షన్, అందరి ఫేస్‌లో టెన్షన్, టెన్షన్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. కానీ నాకనిపించింది ఒకటి అక్కడ ఏందంటే, నిజంగా ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఊరు వాళ్ళందరూ మంచిగా కలిసి ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటే మంచిది కదా! ఎవరినో ఒకరిని మంచిగా ఊరిని ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళను మంచిగా ఆలోచించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడమే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంత టెన్షన్ తీసుకోవడం అండ్ ఖర్చు చేయడం ఇదంతా అవసరమా అనిపించింది అక్కడ చూస్తే. వాళ్ళు పోటీ చేసిన వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే అలా ఉంది. ఎవరు ఎవరిని వేస్తున్నారో కూడా తెలియదు కాబట్టి ఇక్కడైతే ఇక టెన్షన్ అయితే అందరి ఫేస్లో ఉంది. అండ్ ఇక్కడైతే అసలు ఎవ్వరు ఇంటికి వెళ్ళట్లే, అక్కడనే పక్క ఇంట్లో అయితే కూర్చుంటున్నారు, దగ్గర రానిస్తలేరు. ఇక మేమైతే అక్కడ ఇక ఈ విధంగా మాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంట్లో అయితే టీ తాగుదాం అనేసి అయితే చూస్తున్నాం. ఆల్రెడీ ఇక పాలు లేవు. మధ్యాహ్నం వచ్చేసి 2 అయిందనమాట. ఆ టైంకి టీ ఉంటుందా? ఇక వీళ్ళైతే మా ఆడపడుచు అండ్ మా తోటికోడలు అక్క అన్నమాట. ఇక ఏదో ఫన్నీగా అయితే ఈ విధంగా అన్నీ అక్క వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు. ఇక నేనైతే ఇక్కడ వాళ్ళు కొంచెం జోక్గా చేస్తున్నారు. అందుకే నేను ఇక్కడైతే వాళ్ళకి కొంచెం వీడియో అనేది క్యాప్చర్ చేసిన అన్నమాట. అంటే వాళ్ళు లేరు, ఇంటి వాళ్ళు లేరు, మేమే బయట కూర్చున్నాము. అందరం వచ్చి ఇంట్లో ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ అత్తమ్మ వీళ్ళదే ఇల్లు అన్నమాట. ఆమెకు తెలియకుండానే మేము ఇంట్లో వచ్చి అన్నీ సెర్చ్ చేస్తున్నాం ఏమైనా ఉన్నాయా తినేటిది అనేసి. అండ్ ఇక మధ్యాహ్నం అందరు తిన్న తర్వాత అయితే ఇక రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత టెన్షన్ అంటే రిజల్ట్ కోసం. నిజంగా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. ఇంకా 6 మెంబర్స్ పోటీ చేయడం అవసరమా అనిపించింది నాకైతే. ఎందుకంటే అసలు ఎంత పొద్దున్నుంచి మార్నింగ్ 10కి వచ్చిర్రు కావచ్చు, 10 నుంచి 5 యాక్చువల్లీ 4 రిజల్ట్ అన్నారు. కానీ రిజల్ట్ వచ్చేసరికి అయితే టైం 5:45 అలా అయిందన్నమాట. ఇక పక్క ఊర్లో నుంచి రిజల్ట్ తెలుస్తుంది. ఇంకా మాదే లాస్ట్ అన్నమాట. మాది వచ్చేసరికి 5:30, 5:45 అలా అయిందన్నమాట. ఇక్కడ చూడండి అందరి ఫేస్లో టెన్షన్ టెన్షన్. అసలు పొద్దున్నుంచి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడనే స్కూల్ పక్కనే ఇలా కూర్చోవడం అందరూ. ఇక చాలా టెన్షన్ అన్నమాట. ఎండ్ ఆఫ్ ది డే ఇక 6 మెంబర్స్ పోటీ చేస్తే ఒకరే విన్ అవుతారు కాబట్టి ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఇక ఏమో మన వాడ నుంచి విన్ అవుతారా, వాళ్ళ వాడ నుంచి విన్ అవుతారా, అదే టెన్షన్ టెన్షన్ ఉందన్నమాట. ఇక లాస్ట్కి అయితే ఫైనల్గా ఇంకా ముందు ఇక వార్డ్ నంబర్‌లో కూడా పోటీ అన్నమాట. నిజంగా ఎంత చేంజ్ అయ్యిరనంటే వార్డ్ నంబర్‌లో ఒక 2 వార్డులు, 3 వార్డులేమో అంతే ఏకగ్రీవంగా అయ్యిండ్రు. మిగతా వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి కూడా కాంపిటీషన్ అన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇది 4థ్ వార్డ్, 6థ్ వార్డ్ వాళ్ళు కూడా మేము ఓటేసినాం అనేది అయితే చూపిస్తున్నారు. ఇక నా సబ్స్క్రైబర్ అన్నమాట వాళ్ళందరూ. అక్క వాళ్ళైతే చాలా బాగా మాట్లాడతారు. ఇక అందరూ ఓటేసినాం మేము అనేసి అయితే చూపిస్తున్నారు. ఇది వచ్చేసి 4:30 ఆ టైం, ఈవినింగ్ టైమే అన్నమాట. ఇంకా మేమందరం వెయిట్ చేస్తున్నాం అనేసి. ఇక ఎండ్ ఆఫ్ ది డే ఎవరో ఒకరు విన్ అవ్వాలి కాబట్టి లాస్ట్కి అయితే ఫైనల్గా మా ఊరి సర్పంచ్ అయితే మాన్సింగ్ అన్నమాట. అన్న గుర్తు ఫుట్బాల్. ఇక ఫైనల్గా అయితే మాన్సింగ్ అన్న విన్ అయ్యారన్నమాట. ఎనీవే ఎవరో ఒకరు విన్ అవ్వాలి కాబట్టి ఇక మాన్సింగ్ అన్న విన్ అయ్యారు. అన్నగారు కంగ్రాచులేషన్. ఇక మన ఊరిని మంచిగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు. ఆల్ ది బెస్ట్. ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.